సార్ ఇటు యాక్చువల్లీ ఈ ఫిల్మ్ చేస్తున్నారన్నప్పుడు ఒక 80 పేజెస్ బుక్ ఒకటి దొరికింది నాకు. హల్గలియా బేడారు అని చెప్పి ఒక బుక్, ఒక 80 పేజెస్ బుక్ ఒకటి దొరికింది పీడిఎఫ్. గూగుల్ లెన్స్తో మొత్తం చదివాను నేను బుక్. ఆ బుక్లో ఏంటంటే చాలా ఫస్ట్లీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా మంచి ఐడియా పిక్ చేసుకున్నారు. అండ్ ఆ క్లైమాక్స్ వచ్చేటప్పటికి వెరీ ఎమోషనల్ అండ్ మూవింగ్ క్లైమాక్స్. ఆ 19 మెంబర్స్కి అది ఏం జరిగింది లాస్ట్లో అనేది చాలా మూవింగ్ క్లైమాక్స్. అది సినిమాటిక్గా ఎలా ట్రాన్స్లేట్ చేశారు, ఎలా ఉండిపోతుంది ఆ ఎక్స్పీరియన్స్? అదే పార్ట్ 2, లైక్ పార్ట్ 1, పార్ట్ 2 ఒక అలగలి సన్ రైజ్, అలగలి సన్సెట్ అని డివైడ్ చేసుకున్నారు సార్. సో ఐ థింక్ డైరెక్టర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు 40% షూట్ జరిగింది, స్టిల్ 60% షూట్ ఈస్ దేర్ ఫర్ ద ఫస్ట్ పార్ట్. దెర్ ఆర్ సో మెనీ బుక్స్. ఐ థింక్ సుకేష్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎస్. ఇది రెండు పార్ట్లు చేశాము, అప్పుడే మర్చిపోయాను చెప్పేది. ఇప్పుడు మీరు చెప్పారు కదండి సార్, అది హ్యాంగ్ చేశారు. అవును. ఒక ముదోళ్ళు సొంత జరుగుతూ ఉంటుంది, పబ్లిక్ అంతా చూడాలని పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ హ్యాంగింగ్ మెయిన్ వాళ్ళని హ్యాంగ్ చేశారు. ఇది పార్ట్ 2లో వస్తుంది. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ తీసుకున్నాను కదా, అప్పుడు ఒక ఫస్ట్ పార్ట్లోనే మొత్తం కాలేదు. అలా చేస్తూ ఒక 150-160 అయిపోయింది సీన్లో. మరి సీన్లో అయిపోయింది. మళ్ళీ ఇలా అవదు, ఒక 2.5, 2:45 అలా ఉండాలి డ్యూరేషన్ అని మొత్తం ఒక ఫస్ట్ పార్ట్కి ఏమి వాళ్ళ ఫౌండేషన్, అలగలి బేడాస్ ఫౌండేషన్ వేసాము. అది ఫస్ట్ పార్ట్లో వస్తుంది. పార్ట్ 2లో మీరు చెప్పారు కదండి సార్, మొత్తం ఆ పార్ట్లో వచ్చేసి. సో ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందండి? ఫస్ట్ పార్ట్ ఒక బ్రిటిష్ ఆఫీసర్ని ఇచ్చేస్తారు, అక్కడ ఎండ్ అవుతుంది సార్. ఒక బ్రిటిష్ ఆఫీసర్ దగ్గర గొడవ స్టార్ట్ అవుతుంది, ఓకే, అక్కడ ఎండ్ చేస్తారు. సో ఫస్ట్ 2 పార్ట్స్ ఫిల్మ్ ఎప్పుడు, అంటే ఏమన్నా గ్యాప్తో రిలీజ్ అవుతుందా? లైక్ ఎంత గ్యాప్లో రిలీజ్ అవుతుంది ఏంటి, వాట్ ఈస్ దట్ ప్లాన్? 1 year అన్న కావాలండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. ధనంజయ్ గారు, హాయ్ అండి. గ్లిమ్స్ చాలా బాగున్నాయి, మీ అటైర్ ఇస్ లైక్ వెరీ గుడ్. సో లైక్ ఎలాంటి హోంవర్క్ మీరు చేశారు ఈ క్యారెక్టరైజేషన్ని బిల్డ్ చేయడానికి? ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అబౌట్ ఆల్ అబౌట్ హిస్టరీ, యూ డోంట్ నో హౌ దే లుక్, యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ దే అపియర్, ఇదంతా తెలియదు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ యూ డిడ్ టు ఇంప్రూవ్ దిస్ క్యారెక్టర్? All thanks to my team, the director's research and the script, the writing and everything. It contributes because there will be no reference what we read, what we listen, and there are so many books about Halagali and they speak so much about Jadaga. So with all this, we have built the character. So for this transformation, how many days you have taken, sir? It's a continuous effort. We have to keep doing. Like before I did a gangster role, I had big stomach and everything. I was huge when I was doing Jal Reddy. So I had to thin down, so I had to work on my body. So it's a continuous process. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సుకేష్ గారు చెప్పండి సార్, యాక్చువల్లీ మీరు ఇదంతా స్టోరీ మేము చూశాను, అక్కడికి వెళ్ళి రాసుకున్నానని చెప్పారు కదా సార్, ఎంత ఒరిజినాలిటీని మీరు చూపిస్తున్నారు? ఇస్ దర్ ఎనీ ఫిక్షన్ యు ఆర్ యాడింగ్ టు ఇట్? అండ్ కల్చర్ కావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఎగ్జాక్ట్లీ వాట్ దే వేర్ అన్నది మీరు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారా, లేదంటే ఎనీ ఆఫ్ ద ఫిక్షన్ ఇమాజినరీ థింగ్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను కదా మేడం, ఆ సబ్జెక్ట్లో ఆ సీన్లంతా కమర్షియల్గా కొంచెం ఫిక్షన్ కూడా యాడ్ చేసి ఆ ఓన్ రియల్ స్టోరీకి ఎక్కడ డ్యామేజ్ కాకుండా నీట్గా చూసుకొని ట్రావెల్ చేస్తాను ఆ స్క్రీన్ ప్లే అంతా మేడం. సో ఫిక్షన్ కూడా ఉంది? ఉంది మేడం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ధనంజయ్ గారు సార్, అంటే కొంచెం ఈ ఫస్ట్ లుక్ కాకుండా ఒక విత్ ఎవర్ ప్రొడ్యూసర్ పర్మిషన్స్తో కొన్ని సీన్స్ చూసాం మేము, వి వెరీ మచ్ ఇంప్రెస్డ్ సార్. అంటే సప్తమి గారు, మీరు బోత్ ఆర్ కిల్డ్ దట్ పార్ట్ అనమాట. చాలా అథెంటిక్గా, రస్టిక్గా ఉన్నారు. సో వెరీ ఇంప్రెసివ్ అండ్ గుడ్ లక్ సార్. అంటే
యూ హ్యావ్ ఐ థింక్ యూ హ్యావ్ విన్నర్ ఇన్ యువర్ హ్యాండ్ అనిపిస్తుంది. Thank you, sir. Once again, like Saptami said, when we go to sets, set will be so authentic, and the properties, everything will be so authentic. They are trying so hard to uh, uh, get that authenticity on screen. So as actors, we will be very happy, and even we want to give 100% because they are working on it so much. సప్తమి గారు, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ రియల్లీ అమేజింగ్ మేడం. ఐ వాచ్డ్ వన్ ఆర్ టూ సీన్స్, షోరీల్ యువర్ ప్రొడ్యూసర్ షోస్ టు మీ. He's not showed it to me only. So we got shocked about your performance and your look and way you carrying that character is really superb, and you got and you got much appreciation after your look release. Thank you so much. What is your connection with this team and your connection with that character, Hunni character? Hunni. I think when it comes to any character that is especially is 1857, 100 odd years before I was born, it's very difficult to take, for example, if you do a real life character that is present now, you have somebody to give you some input. But here I think we completely depend upon what the director. ఆర్యన్ బర్త్డేకి మొనకో తీసుకెళ్తున్నాను ఫార్ములా 1 చూడడానికి. I think he's looking for very the characterizations or how they're putting the shots, it's very close up shots that they are using. So I think the impact is more, and as an artist when they're doing such dead close up shots, it puts you also in a space where you need to work much harder to portray that emotion to the audience. And I mean, with the language and after I've been an athlete all my life, but after I entered into cinema, a lot of directors used to say I had a very masculine walk. So I used to get that input of, just let's try the feminine walk. So now it's become that. So I started getting that started incorporating in me the femininity and that walk. But when I go on set, Sukesh sir is like, no, I want that masculine walk. So for me to get that back has become a little difficult now. So hopefully I don't start walking like that again everywhere else. So it's a very, it has its femininity, the character. It's very feminine, but it also has a little bit of masculinity in that character. So it's fun. It's fun to play such a strong character who's been such a great part in history. Tell me about your stunts. I've done a few. I have more to go. I think what the stunts that I've done is not even 10%. I have so much more to do when it comes to the script. There's a small dance bit that we finished. I completely enjoyed that part that we shot. It's the first time that I got to do something like that also. So it's a lot of fun, especially considering the scale. There are a lot of people on set every single day. So that's a challenge, but it's, as an artist, it's fun for me. As a director, it's difficult for them. But as an artist, when I go and see 200, 250 odd people on set, it brings that energy on set. So it's nice. సుకేష్ గారు, అంటే మీరు ఫస్ట్ మూవీ అనేది చాలా లైట్ హార్టెడ్ మూవీ అండ్ చాలా అంటే ఒక సోల్ఫుల్ లవ్ స్టోరీస్తో వచ్చారు, కానీ కంప్లీట్ కాంట్రాస్ట్ సబ్జెక్ట్తో సెకండ్ మూవీని బిల్డప్ చేశారు. ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్స్ కమర్షియల్గా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్ వెతుక్కున్నారా, ఎలా, ఏం జరిగింది? అలా ఏం లేదు సార్. అదే నేను ఇప్పుడు క్లాస్ డైరెక్టర్ కానీ మాస్ డైరెక్టర్ ఏమీ కాదు. ఒక స్టోరీ తీసుకుంటా, ఆ స్టోరీకి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అవన్నీ పెట్టేస్తాను. ఎంత హార్డ్ వర్క్ చేయాలో అన్నీ హార్డ్ వర్క్ చేస్తాను. ఆ సబ్జెక్ట్కి ఎలివేషన్స్లో, సీన్ కన్స్ట్రక్షన్లో ఏం కావాలో మొత్తం హార్డ్ వర్క్ చేసి స్క్రీన్ పైన తీసుకొని వస్తాను సార్. ఈ కథకి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా డైరెక్టర్స్లో? ఉన్నారు సార్, పెద్ద డైరెక్టర్స్. ప్రశాంత్ నీల్ గారు, రాజమౌళి గారు, అలాంటి ఎక్కువ ఉన్నారు. కళ్యాణ్ గారు, సార్
అంటే ఈ స్కేల్ ఆఫ్ మూవీ చూస్తున్నా, విజువల్స్ చూసుకున్నా, అంటే బడ్జెట్గా ఎక్కడ బడ్జెట్ లెక్కలు వేయకుండా ఖర్చు పెడితేనే ఇలాంటి సినిమాలు తీయగలరు అనిపిస్తుంది. సో కానీ నిర్మాతగా బడ్జెట్ పెరుగుతున్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. సో ఏ స్టేట్లో ఉన్నారు, అసలు ఎంత బడ్జెట్ ఈ 2 పార్ట్స్ మీద స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఎంత తక్కువైతే అంత మంచిది సార్, కానీ తక్కువలో కాదు. వీలైనంత వరకు మీరు చూసుకుంటుంది ఏంటంటే బడ్జెట్ లేకపోతే ఇవన్నీ కాదు. నేను ఎప్పుడు సినిమాని నమ్మేది ఆ సినిమాని చూసే ఆడియన్స్. ఆ ఆడియన్స్కి ఆ కథని ఆ స్క్రీన్ పైన వాళ్ళని త్రూ అవుట్ సినిమా వాళ్ళు కనుక దాన్ని ఎంజాయ్ చేయగలిగితే, దాన్ని తీసుకుంటే అది ఎంత బడ్జెట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ప్రూవ్ అయిపోయినాయి. ప్రూవ్ చేసుకోవటం మన బాధ్యత. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నాం. ఇంత గట్స్ ఉండటం అనేది, అంటే మీరు ఈ బ్యానర్ ఏమీ ఎస్టాబ్లిష్డ్ బ్యానర్ కాదు, మీరు కూడా చాలా కొత్తగానే ఇప్పుడే అడుగులు మొదలెడుతున్నట్టున్నాయి. ఇంత స్కేల్ని బిల్డ్ చేయడానికి కారణం ఏంటి? అంటే వాట్ ఈస్ యువర్ మోటివేషన్? గట్సే ఉంది. డబ్బులు ఉన్న వాళ్ళకి గట్స్ ఉండవు, లేని వాళ్ళకి ఉంటాయి. నా దగ్గర డబ్బులు లేవు, గట్స్ ఉన్నాయి. సినిమా అంటే బాగా ఇష్టం. మొదలు పెట్టాము ఎక్కడో ఒక చోట నుంచి, అది వస్తూ ఉంది. సినిమా బాగా వస్తుంది. అంటే దీంట్లో డే 1 నుంచి మీరు బడ్జెట్ సీరియస్గా చెప్పాలంటే సుకేష్తో మీరు మంచి క్వశ్చన్, బ్యానర్ ఎస్టాబ్లిష్ ఇవన్నీ అడిగారు, అది చెప్పాలి కంపల్సరీ. సుకేష్ నేను వచ్చి కథ చెప్పినప్పుడు ఒక 3 చెప్పారు తను ఇంతకుముందు, 3 కోట్లు ఆ రేంజ్లో సినిమా తీద్దామని కథ చెప్పినప్పుడు అసలు నేను ఫస్ట్ అనుకుంది ఏంటంటే బడ్జెట్ ఉందా లేదా కాదు, ఇలాంటి కథ రావడమే అదృష్టం. చాలామంది ఇప్పుడు బాహుబలి చూసాం, RRR చూసాం, ఇంకా కొన్ని సినిమాలు మాకు KGF చూసాం. ఇలాంటి సినిమాలన్నీ వస్తున్నప్పుడు కథ ఉండాలి ఫస్ట్. ఈ కథలో ఒక రకంగా ఇది ఎప్పుడు రికార్డ్స్ బ్రేక్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు సినిమా దిశగా. అలా మనం కరెక్ట్గా చేయగలిగితే ఇది రికార్డ్ బ్రేక్ చేయగలుగుతాము అని చెప్పేసి డే 1 అనుకున్నాం. అనుకున్న తర్వాత సుకేష్ నేను అనుకుంది ఒకటే, సుకేష్ యు ఆర్ నాట్ ద ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్. ఎవరి దగ్గర పోయి ఏం చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తారులే ఏంటి అంటాం. కానీ మనం ఒక్కొక్కటి ఎలా అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్తామో అది బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది కాదు, వావ్ ఫ్యాక్టర్లో ఉండాలి ప్రతి ఒక్కటి. ఒక్కొక్క వావ్ ఇస్తా వెళ్తూ ఉంటే అదే మనం నెక్స్ట్ స్టెప్కి మెట్లు. అలా మనము గోల్ రీచ్ కాగలుగుతాము అని చెప్పేసి ఫస్ట్ కథ మీద ఫోకస్ చేసాం, తర్వాత మేకింగ్ మీద ఫోకస్ చేసాం, తర్వాత వీటన్నిటిని నమ్మి ఈ కథని వీటన్నిటిని నమ్మేసేసి మంచి టెక్నీషియన్స్ దొరికారు, మంచి యాక్టర్స్ దొరికారు. ఇలా ఒక్కొక్కటి బిల్డ్ అవుతూ వచ్చినాయి. సో అదే గట్స్ సార్, మేము చేసే వర్కే మా గట్స్. సార్ ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 స్ట్రాటజీలు ఎలా మారిపోయాయంటే, పార్ట్ 1 అని చెప్తారు, కానీ పార్ట్ 1 హిట్ అయితేనే పార్ట్ 2కి ఫోకస్ చేస్తారు. పార్ట్ 1 రిజల్ట్ని బట్టి పార్ట్ 2 ఉంటుందా, లేదంటే 2 సైమల్టేనియస్గా షూట్ చేస్తారా? సార్ ఇది చాలా బాధ్యతతో కూడిన విషయం. సినిమా బడ్జెట్లు, హిట్లు, ఫ్లాప్లు అనే దానికంటే ఒక హిస్టరీని స్క్రీన్ మీదకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఒక అన్టోల్డ్ స్టోరీ, ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతం అంటే ఇది ఒక కర్ణాటక. ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, ఈ క్వశ్చన్కి కూడా అది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసేసి ఉత్తర కర్ణాటక భాగంలో బాగల్కోట్ డిస్టిక్ ముదోళ తాలూకులో హలగలి అనేది ఒక విలేజ్. ఆ విలేజ్ అక్కడ ఉన్న బోయలు అనేవాళ్ళు గతంలో చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో, నెక్స్ట్ ఉత్తర కర్ణాటకలో ఒక రీజియన్గా ఏర్పడి అది ఒక ప్రాంతంగా రాయచూరు డిస్టిక్ కిందకి అట్లా ఒక ప్రాంతం కిందకు ఏర్పడి ఉన్న ప్రాంతాలు. అక్కడ కల్చర్ అంతా ఈ 3 భాగాల్లో వాళ్ళ కల్చర్ అంతా ఒకేలా ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు భౌగోళికంగా 3 భాగాలుగా విడిపోయినాయి. ఇలాంటి కథని చెప్తున్నప్పుడు హిట్ ఫ్లాపుల కంటే కూడా బాధ్యత చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ద రీజన్, హిట్ అయితే గ్యారెంటీ కొడతామనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు మీరు చూశారు, మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సినిమాలకి, రోజుకు 4-5 సినిమాలకి రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు, రివ్యూలు ఇస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. అందరికంటే ఎక్కువ అనుభవం ఉంటుంది మీకు, అర్థమైపోయి ఉంటుంది. ఇది
వాట్ ఎవర్ ద రీజన్, ఈ చరిత్రని చరిత్రగా ప్రజల ముందు పెట్టడమే సార్. అది మాకు ఒక చరిత్ర అవుతుంది భవిష్యత్తులో. సార్ డైరెక్టర్ గారు, ఇంత మంచి హిస్టరీ ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు, ఇప్పటివరకు ఎందుకు రాలేదు? సార్ అక్కడ 30 years నుంచి ట్రై చేశారు సార్. పెద్ద పెద్ద డైరెక్టర్స్ చేయాలని వెళ్ళారు, కాలేదు ఇంకా. ఎలా అంటే ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఒక పెద్ద లీడ్ రైటర్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, మేము ఇప్పుడు ఎప్పుడో ప్లాన్ చేసాము, సాంగ్ కూడా చేసాము, కానీ కాలేదు, నీకు దొరికింది, ప్రతి విజువల్స్ కూడా అంతే బాగా చేయి అని ఇలా చెప్పి చేస్తూ ఉంటారు. వారియర్ సినిమాలు అంటే ఇదివరకు ఏమో కానీ ఇప్పుడు బాహుబలిలో వార్ సీన్స్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతున్నాయి కదా, దాన్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలరు విజువల్ పరంగా, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా? నేను చెబుతా చెప్పండి సార్. లేదు చెప్పండి. డైరెక్టర్ని తొక్కేస్తున్నాడు. బాహుబలి రాగానే చాలా బాధేస్తుంది సార్. రాజమౌళి గారి మీద అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. ఆయన మామూలుగా ఆడియన్స్కి అలా తీసుకెళ్ళి ఆ లెవెల్లో చూపించేశారు. మళ్ళీ ఏదన్నా టచ్ చేయాలంటే ఆడియన్స్కి ఏముండవు కదా, వాళ్ళు వచ్చి చూస్తారు, కొన్ని సినిమాలన్నీ చూస్తారు. ఇంకో కారణం కూడా ఉంది, కరోనా. రాజమౌళి గారు చూపించిన పీక్స్, మేకింగ్ వాల్యూస్, ఆ క్యారెక్టరైజేషన్స్, తర్వాత కరోనాలో ఆడియన్స్ అప్పుడే ఓటీటీలో వచ్చేసేసి ఇంటర్నేషనల్ కంటెంట్ మొత్తం చూసేసారు. దాదాపు ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఆడియన్ను చూసి ఉంటారు. దీంతో వాళ్ళకి బాగా మేకింగ్ నాలెడ్జ్ మొత్తం చాలా హెవీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మ్యాచ్ చేస్తూ ఈ లెవెల్లో హలగలిని ఒక హిస్టరీని రిపీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను కూడా చెప్తారు, కంటిన్యూ చేస్తారు. డాలి గారు సార్, ఒక సినిమాలో హీరోగా కనిపిస్తారు, ఒక సినిమాలో విలన్ చేస్తారు. ఏంటి సార్ మీ స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ ఏం లేదు సార్, నేను వర్సటాలిటీ ఎంజాయ్ చేస్తున్నాను. ఒక గుడ్ ప్రాజెక్ట్ అయితే, ఒక గుడ్ క్యారెక్టర్ అయితే చేస్తాను అది. సో అక్కడ కన్నడలో చాలా బిజీగా ఉన్నాను, చాలా ప్రాజెక్ట్స్ ఉంది, చేస్తూనే ఉన్నాను. సో వేరే లాంగ్వేజ్లో ఏదైనా గుడ్ టీమ్తో గుడ్ క్యారెక్టర్స్, గుడ్ ప్రాజెక్ట్స్ వస్తే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పుష్పలో పని చేస్తే సుకుమార్ గారితో, అల్లు అర్జున్ గారితో, ఆ ఎక్స్పీరియన్స్ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా అది. అండ్ రీచ్ కూడా, సి ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ జర్నీ. when it comes to my journey, there are no big people to back up me. So every time I have to find a way, and I have to prove myself, and I have to reach people. I have to build my market like that. So I worked with everyone. Wherever I have got opportunity, I have worked there, and I'll keep on doing that. ఈ మధ్య తెలుగులో ఏమైనా కొత్తగా ఏమైనా ఒప్పుకున్నారా? లేదు సార్, లేదు. బట్ ఐ డూ ఇట్. సుకేష్ గారు, అలాగలి సుకేష్ గారు, ఇంత గ్రాండ్ స్కేల్ ఉన్న ఒక సినిమాని చాలా సింపుల్గా చిన్న కథగా తీసేద్దామని ముందు అనుకున్నప్పుడు మీరు ఎలా తీద్దాం అనుకున్నారు దీన్ని? ప్లస్ ఈ సినిమాని ధనంజయ్ గారితోనే చెయ్యాలని ముందు నుంచి ఉందా? సార్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదండి సార్. ఇప్పుడు ఈ సీన్ ఇప్పుడు చూసారు, పెద్ద ఆఫీసు, ఒక 400 పీపుల్స్, అటాక్, ఒక ఫ్లాగ్ కొట్టారు. ఇదే ఇంపాక్ట్ సీను ఇప్పుడు పట్టని చెప్పేస్తాను. ఒక ఆఫీసు, చిన్న ఒక ఆఫీసు, ఒక ఎద్దుల గాడి వస్తూ ఉంది, ఎద్దుల బండి, దానిలో పైన ఒక ట్రంక్ ఉంది, ఒక పీసీ ఉంటాడు అనే ఆఫీసర్, ఆ పోలీసు. అలా చూసి ఆఫీసర్ లోపలికి వెళ్ళి ఆఫీసర్ని పిలుచుకొని వస్తాడు, ఏదో ఒక బండి వస్తూ ఉందని. వస్తుంది, ట్రంక్ ఓపెన్ చేయంటాడు, ట్రంక్ ఓపెన్ అవుతుంది, ఇలా బాణాన్ని పెట్టింటారు. ఓపెన్ అయ్యగానే అలా వచ్చి ఇది కట్ అయ్యి ఫ్లాగ్ కొడుతుంది. ఇది హాఫ్ డేలో షూట్ చేయొచ్చు, సేమ్ ఇంపాక్టే ఫ్లాగ్ కొట్టేది. ఇది 11 to 12 days సేమ్ ఫ్లాగ్ కొట్టే ఇంపాక్ట్. ఇలా సీన్లో కమర్షియల్గా చేసేసాం. పార్ట్ 1, హలో, పార్ట్ 2 కూడా అలాగే ముందు నుంచి ఉందా, తర్వాత లేదు ఎన్హాన్స్ అవుతూ వచ్చినాయి? ఎనాన్స్ అవుతూ ప్లాన్, ఆ షూటింగ్ ముందే ప్లాన్. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా,
వేరే లెవెల్లో చేయాలని అలా మొత్తం వెళ్ళిపోయింది సార్. సప్తమి గౌడ, ధనంజయ్ గారు కూడా అలాగే వచ్చారా ప్రాజెక్ట్లోకి? అది మా హీరో చాలా బిజీ అక్కడికి. ఈ కథ చెప్పేకి ఒక చాలా ట్రై చేశాను, దొరకలేదు. వాళ్ళు సినిమా షూటింగ్ ముహూర్తం అవుతూ ఉండే, అక్కడ కూడా వెళ్ళాను, కాలేదు. తర్వాత అలా మా ప్రొడ్యూసర్ అలా మెయిల్ పెట్టించి కథ చూసి వాళ్ళు చాలా అలగలి ఓకే అని చెప్పేశారు సార్. మ్యూజిక్ డైరెక్టర్ త్రూ ఇది అయింది. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఫ్రెండ్ అన్నమాట. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పి తర్వాత వాళ్ళ త్రూ అయిపోయింది వర్క్. అంటే దీన్ని స్పెషల్గా విజువల్ ప్లస్ సౌండ్ అని డిజైనింగ్ ఏమైనా ఉందండి ప్రీ ప్లాన్? సార్ అంతా ఉంది సార్. అది ఎలా అంటే ఈ సబ్జెక్టులు సౌండ్ ఇంపార్టెంట్, హెవీ ఇంపార్టెంట్, అవన్నీ ఎంత మ్యూజిక్ డైరెక్టర్ కానీ నేను అంతా కూర్చొని హెవీ డిస్కస్ అవుతూనే ఉంటుంది. ప్రతి షాట్లు కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం సార్. సప్తమి గౌడ గారు, మీ సినిమాలు, మీ చూస్ ఆఫ్ ఫిలిమ్స్, మీ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. జనరల్గా మీలాగా వచ్చే హీరోయిన్స్ కానీ ఇప్పుడున్న ట్రెండ్లో గ్లామరస్ రోల్స్ చేయాలనుకుంటుంటారు. మీరేమో పూర్తిగా యాంటీ గ్లామరు, డీ గ్లామరు ప్లస్ ఒక ఎపిక్ సినిమాలే ప్లాన్ చేస్తున్నారు. ఎలా కుదురుతుంది ఏంటి అసలు మీ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్? No, nothing like that. Even I would want to do glamorous commercial cinema too. But this is also commercial. I have to get ready for 2.5 hours. Even if you think it's de-glamorous, it's glamorous because I have to get ready for 2.5 hours for the character, Honni. So it takes a lot of effort for the character to look a certain way. But I think the audience have liked me in such characters, be it, you know, traditional characters or the girl next door, village girl characters, they've liked it. Probably I'm looking forward to break that stereotype or pattern soon. Hopefully something like that comes along. So you dedicated yourself to the forest, or the directors are dedicating you? I think the forest, rolling around in the mud, rolling around in the forest has some close connection with me. So both the directors also like it and I'm also comfortable doing it now. I don't think, oh, this is dirty, nothing. I'm like, oh, mud, great, let's roll now. So it's just enjoying being, it's become a part of most of my characters now. Yeah, director. Last question. Yes. So, అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా లైక్ 1857 స్టోరీస్ అనగానే దర్ విల్ లాట్స్ ఆఫ్ స్కోప్ ఫర్ ద సినిమాటిక్ లిబర్టీస్ యాజ్ వెల్ యాజ్ యూ మెన్షన్ ఎర్లియర్. అయితే ఈ కైండ్ ఆఫ్ సినిమాకి వచ్చేటప్పటికి యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పినట్టు హిస్టరీలో ఉంది, మెనీ పీపుల్ నో అబౌట్ ఇట్ త్రూ ద హిస్టరీ బుక్స్ ఆర్ ద సిలబస్, కాబట్టి దెర్ ఈస్ స్కోప్. అట్ ద సేమ్ టైమ్ దెర్ విల్ బి రెస్ట్రిక్షన్స్ యాజ్ వెల్ టు ఎస్టాబ్లిష్ దట్ స్పెసిఫిక్ సీన్స్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ ఎ స్పెసిఫిక్ మేనర్. సో అది విల్ బి ఎ ఛాలెంజ్ ఫర్ రైటర్ అండ్ డైరెక్టర్స్. సో హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? సార్ అది ఇప్పుడు ఈ కథ ఉంది కదా సార్, 3-4 నావల్ వచ్చింది, నేను చదవలేదు. అది చదివితే రైట్స్ తీసుకొని మళ్ళీ ఆ కాదంబరిలోనే తీయాలి. అందుకే నేను ఏం చేశానంటే ఆ ఊరికి వెళ్ళి ఆ క్యారెక్టర్లు ఉంటాయి కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అడిగాను, ఏమి ఎట్లా క్యారెక్టర్లు అని అడిగి ఆ క్యారెక్టర్లో బిల్డప్ చేశాను. వాళ్ళు ఎక్కడెక్కడ అటాకులు చేశారు, మళ్ళీ అక్కడ ఒక మెయిన్ ఆ ఊర్లో మెయిన్ ఒక పర్సన్ ఉండేవాడు, వాంది ఏం క్యారెక్టరు, వాళ్ళు ఎలా అటాకులు చేశారు అవన్నీ రాసుకున్నా. ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఇప్పుడు కూడా, ఆయన అంతా చెప్పాడు. తర్వాత మా లెసన్లో కూడా ఉంది అది, అవన్నీ చదివి చేశాను. నవల్కు చదవలేదు. చెప్పారు నాకు మూవీ రిలీజ్ అనౌన్స్ అయింది కదా, అప్పుడు నాది ఇస్తాను నేను ఇస్తాను అని చెప్పాను, నేను చదవలేదు. కానీ కొన్ని సినిమాలు పర్టికులర్గా ఇట్లాంటి ఒక అట్మాస్ఫియర్, అంటే మీకు ఉత్తర కర్ణాటకలో జరిగిన ప్రాంతం ఉంది కాబట్టి, మొన్న ఈ మధ్య కాంతార దక్షిణ కర్ణాటకకు సంబంధించిన స్టోరీ కాబట్టి హిట్ అయింది. అది హిట్ అయిన తర్వాత మీకు ఈ మొమెంటం వచ్చిందా, లేకపోతే ముందు నుంచే ఉండిందా? లేదు సార్, అలా ఏం లేదు. అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ పార్ట్కి సంబంధించిన సినిమాలు ఎప్పుడైనా సరే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే చూస్తారు, ఇష్టపడతారు కూడా. కానీ మీరు ఎన్ని లాంగ్వేజెస్లో చేస్తారని చెప్పి మొన్న ప్రొడ్యూసర్ గారు చాలా గట్టిగా చెప్పారు, ఇంగ్లీష్లో కూడా చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిలిమ్సే కాకుండా ఇంగ్లీష్లో కూడా చేద్దామనే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అది ఆ స్వాభిమానం సార్, ఆ సబ్జెక్టు వాళ్ళ స్వాభిమానం, ఆ పోరాటాలు
అవి ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా రీచ్ ఎక్కువ కావాలి, వేరే కంట్రీల్లో కూడా కావాలి. ఒక చిన్న విలేజ్, ఒక ఫస్ట్ అటెంప్ట్ బ్రిటిష్ వాళ్ళ పైన చేశారు కదా, ఓన్లీ వేటగాళ్ళు, వాళ్ళు చదివిండే వాళ్ళు కాదు, ఏమీ లేదు. అది ఎలా ఐడియాలు వచ్చేసింది, వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి రీచ్ చేయాలి వరల్డ్ వైడ్ అని. సార్ యార్లగడ్డ శ్రీనివాస్ గారు, సార్ హ్యాపీ బర్త్డే సార్. మీ బర్త్డే సందర్భంగానే నాకు తెలిసి హలగలి ప్రెస్ మీట్ చేశారు ఇవాళ నాకు తెలిసి. దీనికంటే ఆయన డబ్బులు లేవు అంటున్నారు, ప్రతిసారి టాపిక్ వచ్చినప్పుడల్లా యార్లగడ్డ శ్రీనివాస్ గారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మొన్న ప్రెస్ మీట్లో బెంగళూరులో. అందుకని మీ విశిష్టత ఏందో ఆయన ఆ రోజు చెప్పకనే చెప్పారు. ఆయన డబ్బులు లేవు అన్న ప్రతిసారి నాకు మీరే గుర్తు వస్తున్నారు. మీరు ఎంత పెట్టారు సార్? మీరు ఎంత పెట్టి, అంటే ఐ మీన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు 40% అయిపోయింది. సినిమా రిలీజ్ ఎప్పుడంటే దసరా కంటే ఈ దసరాకి అనుకున్నాను నేను, నెక్స్ట్ దసరాకి అని చెప్తున్నారు. నెక్స్ట్ దసరాకి కళ్యాణ్ గారు చెప్పమనండి సార్. అదేం లేదండి, అంటే జస్ట్ సపోర్ట్ చేస్తున్నాం అంతే. కానీ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. ఆ రోజు కూడా బెంగళూరులో మాట్లాడిన ప్రతిసారి కూడా మాకు తెలుగులో ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయనే ప్రజెంట్ చేస్తా ఉన్నాడు అని చెప్పారనమాట ఆ రోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జస్ట్ అంటే యాక్చువల్గా తాజ్మహల్ కట్టాలంటే చాలా చేతులు కావాలండి. కొన్ని అద్భుతమైన సినిమాలు బయటికి రావాలంటే చాలా వెనక నుంచి సపోర్ట్లు కావాలి. ఆయన ఫస్ట్ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చాడు. ఒక నేచర్ ఉంటుంది కదా, ఎప్పుడు కూడా బాగా మనం హెల్ప్ తీసుకొని వాళ్ళని వెనకే నెట్టేయకూడదు, నా పాలసీ. ఆయన వెనక నుంచి లాక్కొచ్చి ముందు కూర్చోబెట్టాం. ఆయన ఏమి బ్లాక్ మనీ వ్యక్తి కాదు. సాఫ్ట్వేర్ కంపెనీలు బాగా, అమెరికాలో ఒక 4 కంపెనీలు, ఇక్కడ ఒక 4 కంపెనీలు పెట్టుకొని అంతా వైట్లోనే ఉన్నాడు. నీకేమవుతుంది రాయ్ బాబు అని చెప్పేసి ఇంకా ఎక్కువ భయపడుతుంటే మా జిఎస్టీ కమిషనర్ గారు కర్ణాటక, ఆయన కూడా ఉన్నాడు, నీ అకౌంట్స్ చూపి నీకేం ఇబ్బంది లేదంటేనే రా అని చెప్పాను. బాలకృష్ణ గారు మీరు అక్కడ గ్లిమ్స్లో లేకపోయి ఉండొచ్చు, కానీ ఒక మీ సినిమాకి సంబంధించి హలగల్లి మీద విపరీతమైన ప్రేమ పెరగడానికి కారణం మాత్రం ఆఫ్టర్ ప్రెస్ మీట్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చిన ఒక 20 minutes గ్లిమ్స్ అండి. అందులో మీ క్యారెక్టర్ చూసి హ్యాట్స్ ఆఫ్ టు యూ అనిపించింది. చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు బాలకృష్ణ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you so much to all our media people, and thank you to the whole team of Halagali. Soon theaters lo malli kaluddam. Yes, and we have a dinner andi, media వాళ్ళందరినీ కూడా డిన్నర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.